ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయమును ధ్యానం చేసుకొనుటకు గాను ప్రభు మనకు సహాయం చేయాలని వేడుకుందాం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము. అటు తర్వాత ఈ యొక్క 18వ అధ్యాయము తర్వాత బహు భయంకరమైన దేవుని యొక్క తీర్పు తర్వాత ఏమి జరిగింది అనే సత్యాన్ని 19వ అధ్యాయము వెల్లడి చేస్తూ ఉంది. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. పరలోకమందు గొప్ప జనుల శబ్దము. అక్కడ గొప్ప జనులు ఉన్నారు. ఎవరు వీరు ఈ గొప్ప జనులు అని మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ప్రకటన గ్రంథము 7:9 ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. పరలోకములో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారు. ఈ పరలోక దర్శనములో ప్రభు యొక్క సింహాసనం ఎదుట తెల్లని వస్త్రములు కలిగి ఆ యొక్క ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు నిలబడి ఉండుట చూస్తూ ఉన్నాము. వారు అక్కడ ఏమి చేయుటకు నిలబడ్డారు? సింహాసన ఆసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును, హల్లెలూయా, మా దేవునికి, గొర్రె పిల్లకును, సింహాసన ఆసీనుడైన మా దేవునికి. సింహాసనములో ఎవరున్నారు? మా దేవుడున్నాడు. గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. మా రక్షణ అనగా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారు వేరు. వీరి రక్షణకై స్తోత్రములు పలుకుతూ దేవుని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. ఎలుగెత్తి స్తుతించుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన సన్నివేశము. దేవునికి మహిమ పరుస్తూ ఉన్నారు. వారి రక్షణకు కారణభూతుడు అయిన ఆ గొర్రె పిల్లకు స్తుతి ఆగములు అర్పించుచూ ఉన్నారు. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఇంకెవరున్నారు? దేవదూతలందరూ. ప్రకటన గ్రంథము 7:11 దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూ ఉన్నారట. వారు నిలబడి ఉన్నారు. సింహాసనములు ఎక్కడున్నాయి? ఆ యొక్క సింహాసనం అనగా ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు.
పెద్దలు కూడా ప్రభు యొక్క సింహాసనం ఎదుట ఉన్నారు. 4 జీవుల చుట్టూను 4 జీవులు కూడా ప్రభు యొక్క సింహాసనం చుట్టూ ఉన్నారు. ఈ యొక్క దేవదూతలందరూ కూడా వీరి చుట్టూ నిలబడి ఉండేరు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అని అన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి గుంపులో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. వారు ఏమంటున్నారు? దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైన వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఏ గ్రేట్ మల్టిట్యూడ్ విచ్ నో మ్యాన్ కుడ్ number them, of all nations, kindred, and people, tongue, stood before the throne and before the Lamb, clothed with white robes and palms in their hands. The other crowd cried with a loud voice, saying, Salvation to our God, which sitteth upon the throne, unto the Lamb. They cried with a loud voice, saying, Salvation to our God. Hallelujah, దేవునికి మహిమ కలుగునుగాక. For their salvation they are praising God, thanking God. And all the angels stood round about the throne and about the elders. And the 4 beasts and fell before the throne, and their faces worshipped God. వారి ముఖములు నేల మట్టుకు వేసుకొని దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేస్తూ దేవుని స్తుతించుచూ ఉన్నారు. ఏమని స్తుతిస్తూ ఉన్నారు? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. ఎన్నాళ్లకు? యుగ యుగములకు. మా దేవునికి, ఆయనకే మహిమ, ఆయనకే జ్ఞానము, ఆయనకే కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్, హల్లెలూయా, సేయింగ్ ఆమేన్. Blessing and glory and wisdom and thanksgiving and honor and power and might be unto our God forever and ever. Amen. ఇంత గొప్ప సమూహము దేవుని మహిమపరుస్తూ స్తుతి చెల్లించుచు మహిమ ఆరోపించుచూ ఉన్నారు. మరి యొక్క గుంపు మనము చూసినప్పుడు బలిపీఠము కింద ఉన్న ఆత్మలు, వీరు 6వ అధ్యాయంలో కనిపిస్తారు. వారు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారు. వారికి ప్రాణము అపాయము కలిగింది. వారు వధించబడిన వారు వారి ఆత్మలను బలిపీఠం కింద ఉండుట చూసి ఉన్నాడు యోహాను భక్తుడు. వారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని? సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. ఆలోచన చేద్దాము. వీరు దేవుని ప్రార్థించుచూ ఉన్నారు. అయితే ప్రభు ఇచ్చిన గొప్ప సమాధానం ఏమనగా, వారి వలె చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలను అని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు. మొదటి వచనం అంతా కూడా దేవుని యొక్క మహిమ ప్రభావమును, ఆ యొక్క
దేవుని యొక్క బిడ్డల కృతజ్ఞత స్తుతి మహిమలు వర్ణించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అని వారు దేవుని మహిమపరిచి ఉన్నారు. రెండవ వచనము చూస్తే, రెండవ వచనములో హిస్ జడ్జ్మెంట్స్, ఆయన తీర్పులు, ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికర సంపన్నుడు, కృపా సత్యములు గలవాడు. ఆయన అంతే సత్యముతో, ఆయన నిర్దాక్షిణ్యముగా తన యొక్క తీర్పును వెల్లడి చేసేవాడు, న్యాయమును ప్రస్ఫుటముగా జరిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన ఆయన తీర్పులు సత్యములు, న్యాయములు అయి ఉన్నాయి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్య బాబిలోన్, ఆ యొక్క వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి వారికి ప్రతిదండన చేసెను. దానికి ప్రతిదండన చేసెను. మరి రెండోసారి వారు ప్రభువును స్తుతించుడి అని ఆ తీర్పును బట్టి అపవాది యొక్క తంత్రములను బూడిద పాలు చేసి, అగ్ని పాలు చేసి, దహన కాండగా మార్చిన దేవునికి వారు స్తుతించుచూ ఉన్నారు. ఎందుకనగా ఆ పట్టణపు పొగ ఆగిపోదు, యుగ యుగములు పైకి లేచుచూ ఉన్నది. ఒక్కసారి తగలబడింది అనంటే యుగములు పైకి లేచుచూ ఉన్నది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆలోచన చేద్దాము. దాని యొక్క గర్వము, అహంకారము, నేను రాణిని కదా, నాకు వైధవ్యము లేదు అని గొప్పలు పోయిన ఆ యొక్క బబేలుకు దేవుడు యుగములు కాలు అగ్నితో ఆయన కాల్చి ఉన్నాడు. ఆయన తీర్పులు న్యాయములు అయి ఉన్నాయి. 4వ వచనము మనము చూసినప్పుడు, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడ్డారు. సాగిలపడి ఆ 4 పెద్దలు 4 జీవులు ఎక్కడున్నారు? ఆ 24 పెద్దలు, 24 4 జీవులు పరలోకములో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నారు. ఆ 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసన ఆసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. కాబట్టి 24 పెద్దలు మరియు 4 జీవులు, ఆ యొక్క సెరూపులు కెరూపులు దేవుని మహిమపరుస్తూ సాగిలపడుతూ సింహాసన ఆసీనుడగు దేవునికి నమస్కారము చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడు మన దేవుడు. అట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ 5వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ దేవుని స్తుతించుడి అని చెప్పుచున్న గొప్ప స్వరము సింహాసనము నుండి వచ్చెను. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచూ ఉన్న ఒక స్వరము సింహాసనము నుండి వచ్చాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన
ఒక స్వరము సర్వాధికారి అగు దేవుడు ప్రభువు అగు మన దేవుడు ఏలుచున్నాడు అని గొప్ప స్వరము వినిపించింది. అది విస్తార జలముల శబ్దము, గొప్ప జనసమూహపు శబ్దము, గొప్ప బలమైన ఉరుముల శబ్దమును పోలిక కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి ప్రభువుకు ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇదంతా కూడా దేవుని యొక్క బిడ్డలు, రక్షణ పొందిన ఆత్మలు, 24 పెద్దలు మరియు 4 జీవులు విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన గొప్ప స్వరము కలిగి సర్వాధియగు ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు అని గొప్ప స్వరముతో చెప్పుట జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి దేవుడు మహిమ పొంద అర్హుడు, స్తుతియాగములు పొంద అర్హుడు. ఆయనే సర్వాధికారి, సర్వోన్నతుడు అయిన దేవుడు. మన దేవునికి భయపడువారు చేయవలసిన పని ఏమనగా, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కలిసి దేవుని స్తుతించాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు ఈ యొక్క భాగ్యముని మనం ఉపయోగించుకొని మన సర్వోన్నతుడు, శక్తిమంతుడు అగు మన ప్రభువుకు నిత్యము స్తుతి ఆగములు చెల్లించుచు మహిమ పరిచుదము. దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, సెరుపులు కరుపులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. గొప్ప దూతల సమూహములు దేవుని మహిమపరుస్తూ ఉండగా నేను కూడా చేరి ఉందు నచ్చటను, నేను కూడా స్తుతింతున్ వారితోను అని నువ్వు చెప్తావా? ఆ విధంగా దేవుని స్తుతించుటకు పోటీ పడతావా? మన స్తుతుల మధ్య ఆయన నివాసం ఉండే దేవుడు, మన స్తుతులను అందుకునే దేవుడు. అటు దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక. యుగాయుగములు ఆయనే మహిమ ప్రభావములు పొంద అర్హుడు. అట్టి దేవుని ఘనపరుద్దాం. ప్రభు మనలను ప్రేరేపించి ఆయన స్తుతించి బిడ్డలుగా స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.